హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో సింపుల్ నైటీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పార్ట్ 2 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇందులో వచ్చేసి స్టిచ్చింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వీడియోలో పార్ట్ 1లో కటింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. సో ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ బాడీ పార్ట్ తీసుకున్నాను అండ్ ఇక్కడ సెంటర్లో ఎగ్జాక్ట్గా నెక్ దగ్గర చిన్న కట్ పెట్టుకున్నాను. కట్ పెట్టేసుకొని ఓపెన్ చేశాను అనమాట. సో ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మనం 2 స్ట్రైట్ పీసెస్ కట్ చేసుకున్నాం కదా, ఒకటి పెద్దది ఒకటి చిన్నది. సో పెద్ద స్ట్రైట్ పీస్ని ఇలా సెంటర్లో ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకోవాలన్నమాట. ప్లేస్ చేసుకున్న తర్వాత ఈ ఫ్యాబ్రిక్ అటు ఇటు మూవ్ అవ్వకుండా నేను ఇక్కడ పిన్స్ పెట్టుకుంటున్నాను. తర్వాత ఎగ్జాక్ట్గా సెంటర్లో ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. మనం జిప్ ఎంత లెంత్ అయితే పెట్టుకుంటామో అంత లెంత్ వరకు డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ నేను 8 ఇంచెస్కి పెడుతున్నాను, 9 ఇంచెస్కి డ్రా చేశాను. సో డ్రా చేసుకున్న తర్వాత ఈ లైన్కి అటువైపు ఇటువైపు స్టిచ్ చేసుకోవాలన్నమాట. లైన్ పైన స్టిచ్ చేయకూడదు. ఇక్కడ చూపిస్తున్నట్లుగా లైన్కి ఇవతల వైపున స్టిచ్ పడేలాగా స్టిచ్ వేసుకోవాలి. సో ఎగ్జాక్ట్గా 8 ఇంచెస్కి వచ్చిన తర్వాత ఫూట్ని లిఫ్ట్ చేసి రొటేట్ చేసుకోవాలి ఇలా సైడ్కి. ఇక్కడ లైన్కి ఇవతల వైపుకి ఒక 3 స్టిచెస్ ఏమో పడతాయి. సో ఇక్కడ మళ్ళీ ఫూట్ని లిఫ్ట్ చేసి ఇలా ఫ్యాబ్రిక్ని రొటేట్ చేసుకొని మళ్ళీ స్టిచ్ వేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఈ ఎగ్జాక్ట్ లైన్ పైన కట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా. సో ఎడ్జ్కి వచ్చిన తర్వాత కొంచెం వీ కట్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎక్సెస్ ఫ్యాబ్రిక్ ఉంటే కట్ చేస్తున్నాను, జస్ట్ ఫోల్డింగ్కి సరిపడా ఉంచేసి. నెక్స్ట్ ఈ ఫ్యాబ్రిక్ని లోపల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఫోల్డ్ చేసుకొని మీరు కావాలంటే స్టిచ్ అనేది వేసుకోండి, లేదంటే ఐరన్ అన్న చేసుకోండి. సో ఇక్కడ నేను ఐరన్ చేస్తున్నాను. ఇలా లోపల వైపు ఫోల్డ్ చేసుకొని ఐరన్ చేసేసుకుంటున్నాను. సో ఐరన్ చేసిన తర్వాత ఇప్పుడు జిప్ అటాచ్ చేసుకోవాలన్నమాట. సో ఇది వచ్చేసి నార్మల్ జిప్ పెద్దది. సో ఇలా జిప్ని కింద ఫ్యాబ్రిక్ కింద ప్లేస్ చేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ స్టిచ్ చేస్తున్నాను. సో ఈ విధంగా ప్లేస్ చేసుకొని జిప్ స్టిచ్ చేసేటప్పుడు సింగిల్ ఫూట్ యూస్ చేయాలన్నమాట. సో నేను ఫూట్ని ఫిక్స్ చేసుకున్నాను. సో ఇలా ఎడ్జ్లో స్టిచ్ వేసుకోవాలి. ఎడ్జెస్కి వచ్చిన తర్వాత ఇలా రఫ్ స్టిచ్ వేసుకోవాలన్నమాట. సో స్టిచెస్ అనేవి ఊడిపోకుండా ఉంటాయి. సో ఇలా రఫ్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ని పక్కకు అనేసేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సైడ్ అటాచ్ చేసుకోవాలి. సో దానికోసం ఫ్యాబ్రిక్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పిన్స్ పెట్టుకున్నాను, ఫ్యాబ్రిక్ అనేది అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉండడానికి. అండ్ పిన్స్ పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట, జిప్ అనేది ఫ్రీగా మూవ్ అవుతుందా లేదా అని. సో ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి ఎక్కడైతే స్టిచ్చింగ్ ఆపామో అక్కడి నుంచి కంటిన్యూ చేయాలి. సో ఇక్కడ నుంచి స్టిచ్ వేసుకోవాలన్నమాట. మళ్ళీ ఫ్యాబ్రిక్ని రొటేట్ చేసుకొని ఎడ్జ్లో స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత ఇంకొక స్ట్రైట్ పీస్ ఉంది కదా చిన్నది, సో దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఒక ఫోల్డ్ వేసుకొని లెఫ్ట్ సైడ్న ఎగ్జాక్ట్గా జిప్ పక్కనే ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ప్లేస్ చేసుకొని సో ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఒక స్టిచ్ వేసుకోండి. స్టిచ్ చేసిన తర్వాత ఈ పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ని ఇలా ఇంకొక సైడ్కి ఫోల్డ్ చేసి రైట్ సైడ్కి ఇప్పుడు పైన స్టిచ్ వేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా కింద స్టిచ్ చేసేటప్పుడు కొంచెం డబల్ ఫోల్డింగ్ చేసుకోవడానికి ఉంచేసి ఫ్యాబ్రిక్ని ఎక్సెస్ ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకోవాలి. సో
ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎడ్జ్లో డబుల్ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. సో ఇప్పుడు ఫూట్ లిఫ్ట్ చేసి ఫ్యాబ్రిక్ని రొటేట్ చేసుకొని మళ్ళీ స్టిచ్ వేసుకోవాలన్నమాట. మళ్ళీ ఎడ్జ్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఫూట్ని లిఫ్ట్ చేసి ఫ్యాబ్రిక్ రొటేట్ చేసుకొని ఒక 2-3 స్టిచెస్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఫూట్ని లిఫ్ట్ చేసి రొటేట్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ని లాక్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది స్టిచ్ చేసిన తర్వాత. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్ కదా. సో ఇక్కడ లోపల ఫ్యాబ్రిక్ని డబల్ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట లోపల వైపుకి. అండ్ ఎక్సెస్ జిప్ ఉంది కదా ఎక్స్ట్రా, అది కట్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. సో ఈ ఫ్యాబ్రిక్ని ఇలా లోపల వైపుకి డబల్ ఫోల్డ్ చేసుకొని 3 సైడ్స్న స్టిచ్ వేసుకోవాలన్నమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన స్టిచ్ అనేది పడకుండా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలన్నమాట డబల్ ఫోల్డ్ చేసుకొని. సో ఇక్కడ చూపిస్తున్నట్లుగా స్టిచ్ వేసుకోండి. స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది అనమాట లోపల వైపున. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ తోటి షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. సో ఇది ఫ్రంట్ పార్ట్ కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కూడా ఇలా రివర్స్లో ప్లేస్ చేసుకొని షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలన్నమాట. రెండు షోల్డర్స్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా జిప్ ఉంది కదా నెక్ దగ్గర, సో ఇది కట్ చేసేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనం కటింగ్లో కొన్ని క్రాస్ పీసెస్ కట్ చేసుకున్నాం కదా నెక్ కోసం, సో అవి జాయిన్ చేసుకోవాలన్నమాట. ఒకదాంతో ఒకటి జాయిన్ చేసుకున్న తర్వాత ఈ నెక్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. సో చూపిస్తాను చూడండి. క్రాస్ పీస్ని తీసుకొని ఇలా ఒక సైడ్న ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఎడ్జ్ను కొంచెం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉండేలాగా ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా 1/4 ఇంచ్ సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా నెక్ చుట్టూ ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ ఇక్కడ చూడొచ్చు నేను క్రాస్ పీస్ని జాయింట్స్ వేశాను. ఇక్కడ చూపిస్తున్నట్లుగా స్టిచ్ చేసుకోండి నెక్ చుట్టూ. ఎడ్జ్కి వచ్చిన తర్వాత ఎక్సెస్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోండి, కొంచెం ఫోల్డింగ్కి సరిపడా ఉంచేసి. సో ఎడ్జ్లో కూడా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలన్నమాట ఈ విధంగా. సో స్టిచ్ చేసిన తర్వాత చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి నెక్ చుట్టూ స్టిచ్కి ఇవతల వైపున. సో ఈ విధంగా కట్స్ పెట్టుకొని ఈ ఫ్యాబ్రిక్ని క్రాస్ పీస్ని రొటేట్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి, డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. సో ఈ విధంగా ఇక్కడ స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్లుగా స్టిచ్ అనేది వేసుకోండి.
స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉందన్నమాట. ఇప్పుడు వచ్చేసి స్లీవ్స్ అటాచ్ చేసుకోవాలి. ఫ్రంట్ లోత్ అనేది ముందుకుండేలాగా చూసుకొని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ స్లీవ్స్ ప్లేస్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి ఒక స్లీవ్ చూపిస్తాను ఎలా స్టిచ్ చేసుకోవాలనేది. సో బ్యాక్ పార్ట్ని లెఫ్ట్ సైడ్కి, ఫ్రంట్ పార్ట్ని రైట్ సైడ్కి ఇలా ప్లేస్ చేసుకున్నాను. ఓపెన్ చేసి ప్లేస్ చేసుకోవాలన్నమాట. అండ్ స్లీవ్ని కూడా ఓపెన్ చేసి ప్లేస్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఓపెన్ చేసి ప్లేస్ చేసుకున్న తర్వాత స్లీవ్ని ఇలా రివర్స్లో ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా సెంటర్లో చిన్న కట్ ఉంది కదా, అది షోల్డర్ మీద ఉండేలాగా కరెక్ట్గా ప్లేస్ చేసుకొని ఇలా కొంచెం కొంచెం స్లీవ్ని రొటేట్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా బాడీ పార్ట్ ఎడ్జ్ వరకు. సో ఎడ్జ్ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి స్టిచ్ వేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి బాడీ తోటి స్లీవ్ని. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇంకొక స్లీవ్ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోండి. సో ఇలా స్టిచ్ చేసిన తర్వాత స్లీవ్ ఓపెన్ ఉంది కదా, సో ఇక్కడ కూడా డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా స్టిచ్ వేసుకోండి. స్లీవ్స్ రెండు అటాచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి సైడ్స్ జాయిన్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూపిస్తున్నట్లుగా జాయిన్ చేసుకోండి. 2 సైడ్స్ను జాయిన్ చేసుకోండి. నేను ఒక సైడే చూపిస్తున్నాను. సైడ్స్ కూడా జాయిన్ చేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా కింద ఫ్యాబ్రిక్ని డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోండి. స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఫైనల్ లుక్ చూపిస్తాను. సో వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి ఫైనల్ లుక్ అన్నమాట.